ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది అందరూ చేస్తున్నారు. కాకపోతే చాలా మందికి ఏంటంటే చంక దగ్గర ముడతలు ప్లస్ హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేది బాగా వచ్చేస్తున్నాయి. లేకపోతే పైన కింద హ్యాండ్స్ దగ్గర టైట్గా ఉండటం, మిడిల్లో లూజ్ రావటం, ఇలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక చిన్న సొల్యూషన్ ఉంటాయండి. చిన్న ట్రిక్స్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఎగ్జాక్ట్గా. సో ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. అండ్ ఇక్కడ నేను తీసుకునే సైజ్ వచ్చేసి 32. ఇది 32 సైజ్ వచ్చేసి నడుము సైజ్ అండి, చెస్ట్ సైజ్ కాదు. మీరు బాగా గుర్తుంచుకోండి, నేను ప్రతిదీ నడుము సైజుని బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఈ సైజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ వస్తుంది నడుము. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. అండ్ కింద ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ ఇక్కడ నాకు 5.5 వచ్చింది. అంటే హాఫ్గా చెప్తున్నాను. టోటల్గా 11 ఇంచెస్ వచ్చినప్పుడు దాంట్లో హాఫ్ 5.5 కదా. ఆ తర్వాత ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనము ఈ హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. అంటే పెద్ద సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి, చిన్న సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది. ఫస్ట్ మీరు ఎంతైతే లెంత్ తీసుకుంటున్నారో అక్కడ మార్జిన్ చేసేసుకోండి, అంటే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో లైన్ పైపింగ్ కోసం కింద ఒక 1/2 ఇంచ్ తీసుకొని అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి, ముందుగానే లైన్స్ అనేది డ్రా చేసుకోవాలనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ చంక డౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 32 సైజ్ అనేది ఎప్పుడైనా పెద్ద సైజ్ అనమాట నడుముని. సో ఆ వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా 3.5 అనేది తీసుకోవాలి. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. పెద్ద సైజు వాళ్ళకి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎప్పుడైనా సరే 3.5 అనేది తీసుకోవాలి. సో ఈ 3.5 కనుక మీరు తీసుకున్నారనంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ చంక దగ్గర ఏంటంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక టిప్ అండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన హ్యాండ్ డౌన్ ఎలా తీసుకున్నాము. సో వీళ్ళ చెస్ట్ సైజ్ ఎంత ఉంటుంటుంది, 30. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి నాకు 32 వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే వచ్చింది. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరిది బాడీ మెజర్మెంట్స్ కొంచెం వేరుగా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ తీసుకొని రెడీ చేసి పెట్టాను. సో వీళ్ళకి చెస్ట్ సైజ్ కూడా మనకి 8 ఇంచెస్ వచ్చింది. సో హ్యాండ్ రౌండ్ కూడా నాకు 8 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. సో అలా క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. ఓకే, మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ లైన్స్ ఎందుకు డ్రా చేయమంటున్నానంటే అక్కడే మెయిన్ పాయింట్ ఉంటుంది అనమాట. అండ్ మనం లెంత్ ఎంత తీసుకున్నాము, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి. లెంత్ ఎంతైతే తీసుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి వీడియోలో. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి అక్కడికి మెజర్ చేసుకొని అందులో హాఫ్ తీసుకోండి. మీకు అక్కడి నుంచి అక్కడికి ఎంతైతే వచ్చిందో అక్కడికి ఎగ్జాక్ట్గా హాఫ్ అనేది తీసుకోండి. తీసుకొని అక్కడ చిన్నగా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈ మార్క్స్ అనేది బాగా గుర్తుంచుకోండి, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకొకటి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి 2 ఇంచెస్ దగ్గర నుంచి అక్కడికి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళకి కటింగ్ మనం ఎలా చేస్తున్నామో చూడండి. ఇక్కడ నేను వచ్చేసి కర్వ్ ఎలా తిప్పుతాను, 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ కొద్దిగా మాత్రమే కర్వ్ తిప్పుతున్నాను. ఇక్కడ కర్వ్ తిప్పడం వల్ల ఏంటంటే వీళ్ళకి హ్యాండ్స్ షోల్డర్ దగ్గర ఏం జరుగుతుంది, మీకు అక్కడ ఉబ్బెత్తుగా రావటం కానీ లేకపోతే అక్కడ ముడతల్లాగా రావటం కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మిడిల్ తీసుకున్నాం కదా ఒక పాయింట్, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి, సరిపోతుంది. చూడండి కర్వ్ అనేది ఎంత నీట్గా చక్కగా తిరుగుతుందో. ఇక్కడ మనం కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేయట్లేదు, చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ డ్రాయింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ డ్రాయింగ్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమొస్తుంది, ఇక్కడ ముడతలు అనేది వస్తున్నాయి అంటారు. సో ఈ లైన్స్ అనేది మీరు స్ట్రైట్గా డ్రా చేసేసుకొని అలానే స్టిచ్ చేసేస్తారనమాట. సో అలా ఎప్పుడూ చేయకూడదు. మనకి లెంత్ ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్ తీసుకొని మన లైన్ డ్రా చేసిన దగ్గర హాఫ్ తీసుకొని అక్కడ చిన్న మార్క్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ ఒక్క 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకోండి. అంటే ఒక 0.75 ఇంచెస్ కానీ 1/2 ఇంచ్ కానీ తీసుకొని లోపలికి తీసుకొని అలా డ్రా చేసుకొని కనుక కట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్ అక్కడ ముడతలు అనేవి రావండి. హ్యాండ్స్ దగ్గర చాలామంది ముడతలు వస్తున్నాయి అంటారు. ఎల్బో హ్యాండ్స్ కుడితే నీట్గా రావట్లేదు, ఫినిషింగ్ ముడతలు వస్తున్నాయి అంటారు. అది ఎందువల్ల వస్తుంది, జస్ట్ ఈ ఒక్క 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని కుట్టడం వల్లే మనకి ముడతలు రాకుండా ఉంటాయి. అదే ఎగ్జాక్ట్గా తీసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి సో డెఫినెట్గా మీకు ముడతలు వస్తాయి. ఈ 1/2 ఇంచ్ లోపల తీసుకుంటే ఏంటంటే చాలామందికి అక్కడ కొంచెం లోతుగా ఉంటుంది అనమాట. సో అది మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా ఉండవు. మనం ఏమనుకుంటే ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్ దగ్గర తీసుకునేటప్పుడే చాలా చిన్న చిన్న చేంజెస్, ఇది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదా కర్వ్ తీసుకునే దగ్గర, ఇప్పుడు ఇలానే మనం హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇందాక ఎక్కడైతే తీసుకున్నామో
సేమ్ అలానే హాఫ్ ఇంచ్ లోపల తీసుకొని జస్ట్ అలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవటమే. సో, ఇక్కడ మనకి హ్యాండ్‌లోతు వస్తుంది. కాకపోతే ఇది ఓపెన్ చేసి కట్ చేయాలండి. నేను మీకు డైరెక్ట్‌గా ఇలా చూయించేస్తున్నాను. ఇది కటింగ్ కాదు కదా అని. సో, ఇలా మీరు ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ లోపలికి కరెక్ట్‌గా తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటున్నారో లోతుకి, ఆటోమేటిక్ మీకనేది హ్యాండ్ కర్వ్ కరెక్ట్‌గా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ముడతలనేవి రావన్నమాట. చాలామంది ఏం చేస్తారు, ఈ కర్వ్ అనేది కరెక్ట్‌గా తీసుకోరు. ఈ కర్వ్ ఎప్పుడైతే కరెక్ట్‌గా తీసుకుంటారో అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అదొకటి నోట్ చేసుకోండి. ప్లస్ ఈ డౌన్, చంక డౌన్ అనేది కంపల్సరీగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చంక డౌన్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే పెద్ద సైజు వాళ్ళకి బాగా గుర్తుంచుకోండి. 3.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అది మీరు బాగా గుర్తుంచుకోండి. చిన్న సైజు వాళ్ళకైతే ఏ సైజ్ తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.